హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు మన ఛానల్లో పెళ్ళిళ్ళల్లో దొండకాయ ఫ్రైని ఎలా చేస్తారో ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్నాను. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మన ఛానల్లో చూపిస్తాను. చూసేసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా దొండకాయని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా చూసుకోవాలి. ఇలా చక్రాలుగా కానీ సెమీకోలన్ షేప్లో కానీ పల్చగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు చక్రాల్లా కట్ చేస్తారు, కొందరు సెమీకోలన్గా కట్ చేస్తారు. నేను పల్చగా సెమీకోలన్ షేప్లో ఇలా కట్ చేసుకున్నాను. 250 grams ఆఫ్ దొండకాయని తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. 1/2 స్పూన్ ఆఫ్ జీలకర్రని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 స్పూన్ ఆఫ్ చిల్లీ సాస్ని యాడ్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీని ఒకసారి వెల్ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. 5-6 వెల్లుల్లి రెబ్బని యాడ్ చేస్తున్నాను. రెసిపీకి 1 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్, 1 కప్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ని తీసుకోవాల్సి ఉంటుంది. 1/2 కప్ ఆఫ్ శనగపిండిని ప్రిఫర్ చేయండి. రెసిపీకి గుప్పెడు వేరుశనగ గుళ్ళు అవసరం అవుతాయి. బౌల్లో చిల్లీ పౌడర్, సాల్ట్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ రైస్ ఫ్లోర్ని, కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని, కొద్దిగా గ్రౌండ్ నట్స్ని అండ్ దెన్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని వెల్ మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని బట్టే చెప్పేయచ్చు రెసిపీ అనేది ఎంత టేస్టీగా వస్తుందో. రైస్ ఫ్లోరు, కార్న్ ఫ్లోరు, శనగపిండి కన్సిస్టెన్సీ దొండకాయలకి బాగా పట్టే విధంగా ఇలా వెల్ మిక్స్ చేసుకోవాలి. ఇలా వెల్ మిక్స్ చేసుకున్న దానివల్ల తర్వాత మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ప్రతి దొండకాయ ముక్క చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తుంది. మనం ఇందులో యాడ్ చేసిన చిల్లీ సాస్ యాడ్ చేసినాము, కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసినాం, సాల్ట్ యాడ్ చేసినాం. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వెల్ మిక్స్ చేసుకో. దొండకాయ ముక్కల్ని పల్చగా కట్ చేసుకున్నాను కాబట్టి శనగపిండి కన్సిస్టెన్సీ వాటికి బాగా పట్టాలి కాబట్టి ఆయిల్ స్క్వీజ్ చేసే బ్రష్తో ఇలా అంతా వెల్ మిక్స్ చేస్తున్నాను. దొండకాయ ముక్క అనేది విరిగిపోకుండా ఉండాలని ఇలా చేస్తున్నాను. మీరు ఈ టిప్ పాటించండి, ముక్క అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్యాన్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ప్యాన్ని హీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ హీట్ అయింది అని అనిపించిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇలా పల్చగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోకి, మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం రైస్ ఫ్లోర్ యాడ్ చేసినాం, కార్న్ ఫ్లోర్ యాడ్ చేసినాం, శనగపిండి గ్రౌండ్ నట్స్ని యాడ్ చేసినాము. ఇలా అంతా దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చిల్లీ సాస్, చిల్లీ పౌడర్ యాడ్ చేసినాం కాబట్టి అవి దొండకాయ ముక్కలకి యాడ్ అయ్యి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఆయిల్ లేకుండా తీసుకొని ఇలా టిష్యూ పేపర్ ఉన్న ఒక బౌల్లోకి దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఆయిల్ తక్కువ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్టీగా, హెల్తీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, డిఫరెంట్ టాపిక్తో మేము ముందుంటాం. Bye.